ఎన్నికల కమిషన్ చేతిలో పెట్టుకుంది. ఎన్నికల నిర్వహణ కూడా ఏ దశలో ఎక్కడ ఉండాలి. 39 స్థానాలు ఉన్నటువంటి తమిళనాడు ఒకే రోజు ఎన్నికలు పెట్టి, 25 స్థానాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఒకే రోజు ఎన్నికలు పెట్టి, 22 స్థానాలు ఉన్నటువంటి ఒరిస్సాలో 4 దశల్లో ఎన్నికలు పెట్టి, బీహార్లో 41 ఎన్నో ఉంటే అక్కడ 7 దశల్లో ఎన్నికలు పెట్టి, మీకు ఎలా కావాలంటే అక్కలు లేకుండా అందులో లాజిక్ ఏమని చెప్పండి. ఈ 39కి 42కి ఏమిటంటే తేడా? 25కేమో ఒక రోజే పెట్టి, ఎంతకన్నా తక్కువ ఉన్నట్టు ఒరిస్సాలో 4 రోజులు. అధికార పార్టీకి ఏది అనుకూలంగా ఉంటే ఆ రకంగా ఎన్నికల నిర్వహణ దశ కూడా నిర్వహించేటటువంటి పెట్టేటటువంటి ఒక ఎన్నికల సంఘాన్ని చేతిలో పెట్టుకుని 147 మంది ఎంపీలని ఒకే సస్పెండ్ చేసి ఇంపార్టెంట్ బిల్స్ పాస్ చేసుకుంటే, దాన్ని ఒక్క పత్రిక కానీ ఒక్క టీవీ కానీ మీకు వ్యతిరేకంగా ఒక్క వార్త కూడా రాసేటటువంటి పరిస్థితి లేకుండా చేసి, మొన్న IMF మీరు ఇచ్చినటువంటి ఏ డేటా కూడా నమ్మశక్యం కాదు అన్న మాటని ఎవ్వరూ ప్రచురించకుండా చేసి, ఇంకా దాన్ని ప్రజాస్వామ్యం అని నమ్మబట్టి ఏం చెప్పండి.